మీ దగ్గరికి దిలీప్ ఆచార్య గారు, మీరు విన్నారు వివిధ రాజకీయ పార్టీలు. నేను ఫస్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఎస్ఐఆర్ మీద దాదాపు ఇప్పుడు ఒక 10 డిబేట్లు చేసాం. ఎప్పుడు మాట్లాడినా బీజేపీ నాయకులు చెప్పేది, సార్ ఇది ఓట్లు తీసేస్తుంటే వాళ్ళ పార్టీలు బిఎల్ఏలు ఏం చేస్తారు అని అడుగుతారు. మీరు బిఎల్ఏలు ఉంటారు కదా, అన్ని పార్టీలకి బిఎల్ఏలని పెట్టుకొని ఇచ్చాం, బిఎల్ఏలు పెట్టుకున్నారు, వాళ్ళు బిఎల్ఏలు ఏం చేస్తారంటారు. కానీ దురదృష్టం ఏంటంటే దిలీప్ ఆచార్య గారు, భారతీయ జనతా పార్టీతో సహా ఎక్కడా బిఎల్ఏలు లేరు. కింద గ్రౌండ్లో మీరు వేరుగా చెప్తే చెప్పండి. ఓటర్లు చూస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాల ఓటర్లు చూస్తున్నారు, వాళ్ళందరికీ తెలుసు కింద పార్టీల కార్యకర్తలు ఎవరన్నా ఈ బిఎల్ఓలతో పాటు వస్తున్నారంటే నా అనుభవంలో నేను తిరిగిన దానిలో ఎక్కడా రాట్లా, ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు. ఏ పార్టీ ఏజెంట్లు అక్కడ ఉండట్లేదు సార్, కేవలం బిఎల్ఓలు. వాళ్ళు ఏఎన్ఎంలా, అంగన్వాడీ టీచర్లా, లేకపోతే స్వీపింగ్ అవుట్సోర్సింగ్ వాళ్ళ, మరొకళ్ళ వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు, ఇళ్ళకి రావట్లేదు. ఓటర్లకి చాలామందికి 2002లోది ఎత్తుక్కుందామన్నా అసలు నియోజకవర్గం మారిపోద్ది. ఉదాహరణకి నేను రంగారెడ్డిని కొట్టాను అనుకోండి, శేర్లింగపల్లి నా ఓటని నాకు తెలియదు, అప్పుడు అది ఖైరతాబాద్ కింద నాకు తెలియదు. నేను రంగారెడ్డి కొడితే అసలు అందులో శేర్లింగపల్లి కనపడదు, అప్పుడు రంగారెడ్డిలో శేర్లింగపల్లి లేదు. ఈ వివరాలు కూడా వాళ్ళకి తెలియదు. చాలామందికి ఓటేసాం అప్పుడు ఎప్పుడో, అందులో 2002లో ఓటు, ఇప్పుడు కాదు, గత 4 ఎలక్షన్ల నుంచి శేర్లింగపల్లె ఉంది, లేదు గత 4 ఏళ్ళ నుంచి ఇంకొక నియోజకవర్గం ఉంటుంది. 2002 అప్పుడు ఆ నియోజకవర్గం పేరు వేరే ఉంటుంది. 24 ఏళ్ల క్రితం ఏం జరిగిందో బూత్ లెవెల్ ఆఫీసర్లకు తెలియదు, బూత్ లెవెల్ ఏజెంట్లు అక్కడ లేరు, ఓటర్లకు తెలిసే అవకాశమే లేదు. మీ అనుభవం ఏంటి చెప్పండి సార్ రాజకీయ. ఎందుకంటే బీజేపీ రామచంద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అయ్యా ఇంగ్లీష్లో ఫారాలు డిస్ట్రిబ్యూట్ చేయండి అని. ఓటర్ లిస్టులో ఎత్తుకుదామంటే సార్, నేను చెప్పాను ఇందాక, ఈసీఐ voters.eci.netలోకి వెళ్తే కొన్ని చోట్ల తెలుగులో వస్తుంది. మా బంధువులు ఎవరితో కర్ణాటకలో ఓటు ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు, వాళ్ళని కొడితే కన్నడలో వస్తుంది, ఈ మలయాళంలో వస్తే నాకు చదవటం రాదు, ఏం చేయాలి సార్? నమస్కారం, చెప్పండి. ముందుగా హెచ్ఎం టీవీకి అభినందనలు సార్. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏ ఛానల్ చేయలేదు ఇప్పటి వరకు. మీరు చాలా స్పష్టంగా ఒక ఫామ్ ను తీసుకొని వచ్చి ఆ ప్రక్రియలో పాలు పంచుకునే వాళ్ళకు ఉండే ఇబ్బందులను తొలగించడం కోసం మీ వంతుగా ప్రయత్నం చేసినందుకు ఈ ప్రయత్నానికి చాలా చాలా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాం సార్ హెచ్ఎం టీవీ యాజమాన్యానికి. ఎందుకనంటే ఇది చాలా చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు రాజకీయ పార్టీలు చేయాల్సిన పని, లేదనుకుంటే మూలస్తంభం 4th ఎస్టేట్ అని చెప్పుకుంటున్న మీడియా చేయాల్సిన పని, లేదనుకుంటే ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని, ప్రభుత్వం చేయాల్సిన పని, మీరు మొత్తాన్ని భుజాల మీదకి ఎత్తుకొని ఈ రోజు కూర్చున్నారు. కాబట్టి అది కూడా మళ్ళా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు టైం కూడా. డిబేట్ ఏదో హడావుడిగా డిబేట్ ముగించిపోదామని చెప్పి కాదు, కనీసం మీ ద్వారా కొంతనైనా ఒక విషయ పరిజ్ఞానం కలగాలి, దాని ద్వారా వారికి ఇబ్బందులు తొలగాలని చెప్పి ప్రయత్నం, చిరు ప్రయత్నమే అయినా కానీ దీన్ని మనసారా అభినందిస్తున్నాం. ఒక మాట మీరు చెప్పిన దానిలో ఒక అభ్యంతరం, నాకు నా భుజాల మీద రేపు పొద్దున రాకపోతే నాకు సంబంధం లేదు సార్, ఎందుకంటే మీ వంతుగా అని చెప్పి మీ వంతుగా అని చెప్పినాము. చాలా అభినందనీయమైన కార్యక్రమం సార్ ఇది. ఎందుకంటే డైలీ డిబేట్ల కోసం ఏదో ఇష్యూ తీసుకుంటాం, దాని మీద హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేస్తాము, అవసరమా లేదా అని లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తాము, వదులుతాము, పోతాము, అది ఎవరు చూస్తున్నారు ఏం లేదు. కానీ ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన అవగాహన కలగడం కోసం అవకాశం ఉన్నది కనుక తస్మాత్ జాగ్రత్త ఓటర్లు అనేది మీరిచ్చిన పిలుపు లోపల ఉన్నది. ఇప్పుడు ఎవరైతే ఓటర్లుగా నమోదు కావాలనుకుంటున్నారో వారికి కూడా ఒక హెచ్చరిక లాంటిది, చిరు హెచ్చరిక లాంటిది. అంటే మనం నింపాదిగా కూర్చుంటాం, మన ఇళ్లలో కూర్చుంటే మనకు మీరు అన్నట్టు ఎమ్యునరేషన్ ఫామ్ వస్తే సరిపోయింది, మన ఫోటో పాత ఫోటో కనిపించింది కదా, మనం ఓటు ఉన్నది కదా అని చెప్పి భద్రంగా ఇంట్లో కూర్చోవడానికి లేదు. మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆ ప్రక్రియలో పాలు పంచుకోవాలి, క్రియాశీలకంగా ఉంటేనే మీ ఓటు భద్రంగా ఉంటుందని చెప్పగానే చెప్తున్నాము. అందుకని అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము, ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ప్రక్రియ, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది చాలా అవసరం. 2002 సంవత్సరం వరకు జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియ 2002 తర్వాత జరగలేదు, 24 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ప్రక్రియ కాబట్టి కొంత గందరగోళం పరిస్థితులు ఉండే అవకాశం ఉంటది. దీన్ని రాజకీయ పార్టీల పైన నెట్టి మన బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేయొద్దని. ఎవరు రాజకీయ పార్టీల మీద నెట్టారు సార్? ఎందుకంటే నేను ఒక మాట చెప్తా సార్, ఇప్పుడు ఓటర్కి ఏముంటదంటే, ఓటర్ లిస్టులో అసలు ఓటు వేసేవాళ్లే తక్కువ అని మనం మొత్తుకుంటా ఉన్నాం. సిటీల్లో, గ్రామాల్లో ఓటేస్తారు. 4 సార్లు ఓటేసినోడికి ఇప్పుడు కొత్తగా మళ్ళా నువ్వు ఓటర్ లిస్ట్ ఫామ్ నింపివ్వమని మనం అడుగుతా ఉన్నాం.
సరే ఇది వాడి బాధ్యత అనుకుందాం, ఓటు కాపాడుకోవాల్సిన దుస్థితి వాడికి వచ్చింది. మామూలుగా అయితే ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ఎన్నికల సంఘాలది. ఇప్పుడు వాడి ఓటు వాడే కాపాడుకొని చేతులు పెట్టి అడ్డం పెట్టి కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కూడా సిద్ధం. కానీ సమస్య ఏంటంటే సార్, మీరు కూడా తిరుగుంటారు, దిలీప్ ఆచార్య గారు కిందకి వెళ్ళి ఉంటారు. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరన్నా 2002లో ఎక్కడుందో చూసి ఇమ్మంటే చూసిస్తున్న పరిస్థితి ఉందా? పార్టీ ఏజెంట్లు పక్కన లేరు హెల్ప్ చేయడానికి. 2000 నేను ఇప్పుడే చెప్పా, 2002లో ఏ నియోజకవర్గం ఎక్కడుందో తెలియదు. ఒకసారి ఒక పేరు కొడితే రాదు, ఆ పేరు ఇంటి పేరు నేను దీనికి సంబంధించిన కొద్దిగా వివరణ ఇస్తా సార్. చెప్పండి. ఏమంటున్నా, రెండు భాగాలుగా చూడాలి మనము ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని. ఒకటి గ్రామీణ ప్రాంతము, ఒకటి పట్టణ ప్రాంతం లైక్ జిహెచ్ఎంసి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బిఎల్ఓలు చాలా క్రియాశీలకంగా ఉన్నారు, అక్కడ బిఎల్ఏలు కూడా క్రియాశీలకంగా ఉన్నారు, పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా క్రియాశీలకంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశ్చర్యకరమైన నిరక్షరాస్యులైన ప్రజల మధ్యలో కూడా ఇది నిరభ్యంతరంగా జరుగుతా ఉంది. ప్రక్రియ సాఫీగా సాగుతుంది, ఏమి అభ్యంతరాలు లేవు గ్రామీణ ప్రాంతాల్లో. వచ్చిందల్లా ఇబ్బంది ఎక్కడొచ్చింది అని అంటే జిహెచ్ఎంసీ లాంటి కార్పొరేషన్లు లేదనుకుంటే అర్బన్ ప్రాంతాలలోనే ఈ ఇబ్బంది వచ్చింది. అక్కడ మీరు అన్నట్టు వీళ్ళు క్రియాశీలకంగా లేదు, బిఎల్ఏలు కూడా క్రియాశీలకంగా లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిలిపించారండి, మీరు ఎస్ఐఆర్ ప్రక్రియని ఆషామాషిగా తీసుకోవద్దు, మీ మీద మేము మానిటరింగ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే ఆషామాషిగా తీసుకుంటారో వాళ్ళకు ఇబ్బందులు తప్పవు రాబోయే రోజుల్లో అని కూడా చెప్పకనే చెప్పారు. వాళ్ళ పార్టీ నాయకులకి చెప్పిండు, వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారు. కనుక అక్కడ ఉండాల్సిన అవసరం వాళ్ళ పార్టీ నాయకుల తరఫున వాళ్ళకు ఉండాల్సిన, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఏమి లోపాలు లేవు, ఒకసారి ఇబ్బందికరంగా. దిలీప్ ఆచార్య గారు ఒక్క సెకండ్ డిబేట్ లో చిన్న విరామం, మళ్ళీ వస్తాను దిలీప్.